Misunderstanding between the spiritual master and also ISKCON managers. So, in order to remove this misunderstanding, because it creates a type of tension, and that's why many sannyasis, under the leadership of His Holiness Bhanuswami Maharaj, they actually presented this matter so that in the future, such type of misunderstanding, unnecessary conflict, tension doesn't arise, and we can preach expanding the movement of Lord Chaitanya in a more harmonious way. ఇస్కాన్లో అనేక రకాలైనటువంటి యజమాని ఉన్నారు. వాళ్ళ మధ్య సమన్వయం అనేటువంటిది లోపించకుండా, వాళ్ళ మధ్య పరస్పర అవగాహన అనేటువంటిది తగ్గకుండా, క్షీణించకుండా, పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి అంటే దానికోసం అని చెప్పేసి ఇస్కాన్లో క్రమానుగత యాజమాన్యం గురించి అవగాహన కలిగించాలి అనేటువంటి దృక్పథంతో భాను మహారాజు ఇంకా ఆ సమయంలో అనేక మంది మహారాజులు ఇస్కాన్ పెద్దలు ఉంది దీని గురించి లోతైనటువంటి అధ్యయనం చేసి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చారు. ఏమిటి అంశం అంటే ఇస్కాన్లో ఆధ్యాత్మిక యాజమాన్యం అని ఉంటుంది, కార్యనిర్వాహక యాజమాన్యం అని ఉంటుంది. ఆధ్యాత్మిక యాజమాన్యానికి కార్యనిర్వాహక యాజమాన్యానికి మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వచ్చి దానివల్ల వారి యొక్క ఆధ్వర్యంలో ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా పరస్పర సహకారంతో ఆధ్యాత్మిక యాజమాన్యము, కార్యనిర్వాహక యాజమాన్యం ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుంటూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రచార ఉద్యమాన్ని మరింత విస్తరింపజేయడం కోసం అని చెప్పి ఈ అవగాహన అందరికీ కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని అందరికీ తెలియజేయడానికి ప్రవేశపెట్టారు. ISKCON இயக்கத்துல பல குருமார்கள் இருக்கின்றனர். சில சமயம் ஆன்மீக சீடர்களுக்கு generally a disciple thinks that he has to follow only the instruction of the spiritual master and he neglects the instruction whatever is coming from the managerial authority. Do you know what Srila Bhaktivinoda Thakur told about management? He told whoever is involved in management, especially in Sridham Mayapur, I personally come to deliver all of them. Clap your hands. So it means that the managerial authority is also spiritual and a disciple should follow both the instruction of his spiritual master and also his authority. Because in some temples, the managerial authority and the spiritual master are the same. In some temple, the managerial authority and the spiritual master are different. In some temple, the managerial authority, he will be of the, mostly they will be of the same disciples. But in some temple, under some management, due to multi-guru system, there may be many disciples. So we have to ensure that actually there is no conflict between the spiritual master and the management created by the disciples. నా యజమాని ఎవరు అనేటువంటి దానికి సమాధానంగా అక్కడ మామూలుగా శిష్యుడికి ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు నీ ఆధ్యాత్మిక గురించి ఉపదేశాలు చాలా సరిపోతుంది అంటారు. కానీ వాస్తవంలో మనం మనకి ఇస్కాన్లో చూసుకున్నట్లయితే శిష్యుడికి ఆధ్యాత్మిక గురువు ఒక్కడేనా యాజమాన్యం అంటే, ఇక్కడ మన దగ్గర ప్రత్యక్షంగా చూసుకుంటే శిష్యుడికి ఆధ్యాత్మిక గురువు యాజమాన్యమే. ఆ శిష్యుడు ఏ మందిరంలో ఉండి భక్తి నేర్చుకుని వాళ్ళ చేత భక్తి బోధించబడి శిక్షణ పొంది ఉన్నాడో ఆ కార్యనిర్వాహక యాజమాన్యం కూడా అతనికి యాజమాన్యం. అందుకని ఆ రకమైనటువంటి వ్యత్యాసం రాకుండా ఉండేదాని కోసం అని చెప్పేసి మీరు చూస్తే కొన్ని మందిరాల్లోనేమో గురువు ఆధ్యాత్మిక యాజమాన్యం, కార్యనిర్వాహక యాజమాన్యం శిష్యుడు ఒక్కరే ఉంటారు. కొన్ని మందిరాల్లో చూస్తేనేమో ఆధ్యాత్మిక గురువు వేరే ఉంటారు, కార్యనిర్వాహక యజమాని వేరే ఉంటారు. కొన్ని చోట్ల చూస్తేనేమో కార్యనిర్వాహక యాజమాన్యం ఒక గురువుకి చెందిన శిష్యుడు అయి ఉంటే అక్కడ ఉండేటువంటి శిష్యులు అనేక గురువులకు చెందిన శిష్యులు అయి ఉంటారు. ఎందుకంటే ఇస్కాన్లో అనేక గురువులు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక ఈ జ్ఞానాన్ని. ఎవరి దగ్గర ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగిన వారి దగ్గర తీసుకున్నటువంటి ఒక దీక్ష ద్వారా అనేక మంది గురువులు ఉండవచ్చు. అయితే కూడా ఆ అనేక గురువుల శిష్యులు ఒక మందిరంలో ఉండి ఒక కార్యనిర్వాహక యాజమాన్యం దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ ఆధ్యాత్మిక గురువుకి కార్యనిర్వాహక యాజమాన్యానికి మధ్య
ఉండాలి. ఇతను శిష్యుడు ఏం అర్థం చేసుకోవాలంటే, నాకు ఆధ్యాత్మిక గురువు నా యజమానమే, మందిరంలో నాకు ప్రారంభం నుండి మౌనమాలు నేర్పించి నాకు చక్కగా ఈ దీక్ష ఇప్పించినటువంటి కార్యనిర్వాహక యజమాని కూడా నాకు యజమానమే. ఇంకా కార్యనిర్వాహక యజమాని గురించి ఒక మాట చెప్పాలి. భక్తుల టాకులో చెప్పింది ఏమంటే, ఎవరైతే కార్యనిర్వాహక యజమాని బాధ్యత తీసుకొని మందిరాన్ని బాధ్యతగా నడిపిస్తూ భక్తులను చక్కగా ప్రోత్సహిస్తూ ఉంటారు, ప్రత్యేకించి శ్రీరామ్ మాయాప్రభు ఆ సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని నేను స్వయంగా వచ్చి వారిని ముక్తి గావిస్తాను అని చెప్పాను. చెప్పండి. So, இதில் பார்த்தீங்க in this statement, any authority given to any devotee, whether he is a guru or ISKCON manager, is complete only when he follows the instruction of Srila Prabhupada working under the jurisdiction of GBC. It means that no devotee or no guru is above GBC. So he has a higher authority. So a guru cannot act independently, and he has to see that actually there is a harmonizing way to preach instead of creating unwanted rift in the society. మనకి ఇస్కాన్లో ఏంటంటే ప్రభుపాదులు చెప్పినటువంటి ఒక నియమము, ఇస్కాన్లో ఉండే ఏ భక్తులు కూడా జీబీసీ అంటే గవర్నింగ్ బాడీ కమిషన్ అంటే సంయుక్త కార్యాచరణ సమితి, దానికి దాటి ఎవరు లేడు, అందరూ కూడా ఆ సమయంలోకి లోబడే ఉండాలి. అందుకని ఆధ్యాత్మిక గురువు అయితే కూడా, అతను శిష్యుడికి ఆధ్యాత్మిక యజమానం అయితే కూడా, కార్యనిర్వాహక యజమానం అయితే కూడా, కార్యనిర్వాహక యజమాని కానీ ఆధ్యాత్మిక యజమాని కానీ జీబీసీకి మించి లేరు. వాడు జీబీసీ కనబడి ఉన్నప్పుడే, లోబడి ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళ యజమానాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. జీబీసీకి పరిమితి దాటి వాళ్ళు నిలబడి. అందుకనే ఒక ప్రచారం అనేది చక్కగా విస్తృతంగా జరగడం కోసం అని చెప్పేసి దీనికి ఒక చక్కటి సమన్వయం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక యజమాని, కార్యనిర్వాహక యజమానం ఇద్దరు కూడా జీబీసీకి ఏ విధంగా లోబడి ఉండాలనే దానికి ఒక చక్కటి సమన్వయం ఏర్పాటు చేశారు. So, எதுக்காக மேனேஜ்மெண்ட்? ஏன்னா நம்ம see what is the purpose of management? Actually, the purpose of management is not only to give shelter and guidance to devotee. Actually, whoever does service in expanding the movement of Lord Chaitanya, they should go like a shadow and they should give more facilities for those who are preaching. For that purpose only management is structured. ఈ ఇద్దరు కూడా ఆధ్యాత్మిక యజమాని కానీ కార్యనిర్వాహక యజమాని కానీ ఇద్దరి యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఒకటే ఉంది ప్రయోజనం. ఏమిటో ప్రయోజనం? భక్తులందరికీ కూడా చక్కటి మార్గదర్శకత్వము, ఆశ్రయం ఇవ్వడానికే ఇద్దరు ఉండేది. ఆధ్యాత్మిక గురువు కానీ అటు కార్యనిర్వాహక యజమాని కానీ. అంటే దీని ఉద్దేశం ఏంటి? శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ వెంట ఒక నీడలాగా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళకి ప్రచారం చేయడానికి కావాల్సినటువంటి అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ వాళ్ళ ద్వారా ఈ ప్రచార ఉద్యమాన్ని మరింత విస్తృతంగా విస్తరింప చేయడమే దాని యొక్క ఉద్దేశం తప్ప అన్నిదా వేరేది కాదు. నిర్వాహకం ఎదురు employed in ISKCON just only to declare and enforce rules. Rather, whatever instruction he gives, that should be also the basis and the foundation of spiritual life. He should not act like a whimsical manager just to put orders. He should be cautious and meticulous to see to that whatever instruction he gives that falls under the jurisdiction of what Prabhupada has said earlier. కార్యనిర్వాహక యజమాని అంటే కార్యనిర్వాహకుడు లేదా మందిర నిర్వాహకుడు ఎలా అంటే అతను ఎలా ఉండకూడదు అని అంటే కఠినమైనటువంటి నిబంధనలను కూడా ప్రవేశపెట్టి ఆ కఠినమైనటువంటి నియమ నిబంధనలు ప్రవేశపెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మొత్తం సభ్యులందరినీ లేదా భక్తులందరినీ కూడా తన యొక్క ఆధీనంలో తెచ్చుకుందామనో లేకపోతే వారి మీద పెత్తనం చలాయిద్దామనో వారి మీద కఠినంగా ప్రవర్తిద్దామనో అని చెప్పి ఉండకూడదు. ఎలా ఉండాలంటే భక్తులందరికీ కూడా చక్కగా నేను ఇచ్చేటువంటి సూచనలు, నియమాలు, నిబంధనలు వారి యొక్క భక్తికి మంచి పునాది కావాలి, వాళ్ళకి మంచి పునాది వేయాలి భక్తిలో అనేటువంటి ఉద్దేశంతో అతను ఇవ్వాలి. అతను ఏవైతే సూచనలు చెప్తాడో, ఏవైతే నియమ నిబంధనలు ఆ మందిరంలో ఏర్పాటు చేస్తాడో అవన్నీ కూడా తన పై యజమానమైనటువంటి జీబీసీ వారు, ప్రభుపాదుల వారు చెప్పినటువంటి నియమ నిబంధనలకు లోబడే ఇతను సూచనలు చెబుతూ వాటిని ఏదో బయట
కర్మాగారంలో ఉన్నటువంటి అధిపతి ఏ విధంగా అయితే యజమాని పెత్తనం చలాయిస్తారో అలాంటి ఉద్దేశమే కాకుండా ఈ భక్తులందరికీ కూడా ప్రభుపాదులు అందించిన సూచనల్ని ఇక్కడ ఈ మందిరంలో చక్కగా పాటించుకోవడానికి అమలుపరుచుకోవడానికి వెసులుబాటు ఇచ్చేదానికి నేను ఉన్నాను అనేటువంటి బాధ్యతతో అతను వ్యవహరించారు. So here the jurisdiction of ISKCON managers is clearly defined. Managers are generally devotees. In some temple there may be presidents, or in some temple there may be temple management council. But the function of the managers is to train and educate the devotees, resident and congregational devotees, and to oversee all the projects, temples, money and other assets for Krishna service. The mandate is to organize the preaching movement so that it is aligned with the instructions of Srila Prabhupada. But everything should be done in the mood of service to Guru and Krishna, and he should also take the personal responsibility to instill faith among the devotee disciples, because actually the greatest asset which ISKCON has is the devotees has faith in the movement, and that faith is instilled by the managers who are the part of the ISKCON overall managerial system. And therefore the managers' main duty is not only they should take care of the devotee disciples, but they should train them, and also they should ensure that the faith level also doesn't come down. ఈ కార్యనిర్వాహక యజమాని యొక్క అధికార పరిధి లేదా బాధ్యత పరిధి ఏమిటి అంటే, కొన్ని మందిరాలు కార్యనిర్వాహక యజమాని ఉంటే మందిర అధ్యక్షుడు ఇక్కడే ఉంటాడు. కొన్ని మందిరాలు ఏమంటారంటే ఒక కార్యనిర్వాహక మండలి అనేది ఉంటుంది, వాళ్ళు చేస్తారు ఇద్దరు ముగ్గురు కలిసి. అయితే వాళ్ళ పరిధి ఏమిటంటే ఆ మందిరంలో ఉండే భక్తులకు చక్కగా శిక్షణ ఇవ్వాలి. ఆ మందిరంలో ఉండేటువంటి మందిర భక్తులు కావచ్చు, గృహస్థ భక్తులు కావచ్చు, బయట ఉండేవాళ్ళు వాళ్ళకి చక్కటి శిక్షణ ఇస్తూ జరిగేటువంటి మందిర నిర్మాణ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటన్ని కూడా బాగా చూసుకోవాలి. మందిరంలో ఉండే ధనాన్ని జాగ్రత్తగా అతను ఖర్చు పెట్టుకుంటూ కృష్ణ సేవ కోసం ఇతర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా బాగా చూసుకుంటూ, ముఖ్యంగా ప్రచార ఉద్యమం కదా మనది, ఆ ప్రచారాన్ని చక్కగా ముందు కొనసాగించడానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ప్రభుపాదుల వారి సూచనలకు అనుగుణంగా ఈ ప్రచార ఉద్యమాన్ని విస్తరించారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆ కార్యనిర్వాహకులు ఎలా చేయాలి అంటే ఒక సేవాభావంతో చేయాలి, అంతేగాని వేరే ఇతరత్ర అన్యతర భావంతో వాళ్ళు చేయకూడదు. సేవాభావంతో చేయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండవది ఇవన్నీ కూడా గురుకృష్ణ సంతృప్తి పరిచే విధంగా వాళ్ళు చేస్తూ ఆ మందిరంలో ఉండేటువంటి భక్తులందరి యొక్క విశ్వాసాన్ని పెంపొందించే విధంగా వాళ్ళు సహాయం చేయాలి. ఎందుకని మన ఈ ISKCON అనేటువంటి ఆధ్యాత్మిక సంస్థకి నిజమైన సంపద ఏంటి చెప్పండి? అందులో ఉండేటువంటి భక్తుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం వాళ్ళు మా ISKCON సంస్థ మమ్మల్ని చూసుకుంటుందనే విశ్వాసంతో కదా వాళ్ళు వచ్చింది. అందుకని ఆ విశ్వాసమే మన ఈ సంస్థకి ఈ సంపద. అలాంటి ఆ విశ్వాసం ఎక్కడ కూడా భక్తులు కోల్పోకుండా ఉండే విధంగా వీళ్ళు భక్తులకి విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఇవన్నీ కూడా చేయాలి. That's why this paper is called as harmonizing parallel lines of authority. Sometimes dispute, rift, it can also arise between the spiritual master and the ISKCON managers, because the spiritual master can sometimes give instruction to the disciples not in terms of spiritual advancement, but sometimes it can also affect the managerial system in a particular locality. At that time, the disciple may feel that now I should follow only the instruction of the spiritual master, and he may neglect the local authority, which can also create some impact in the local preaching. So, in order to avoid that only, the spiritual master should have mutual respect to the managers, and he should also instruct his disciples, like how you give respect to me, the same respect you should also give it to the ISKCON managers, and it is also the duty of the Guru to instruct disciples in such manner. ఇక్కడ మన అంశం పేరు ఏమిటంటే ISKCONలో ప్రమాణగత యాజమాన్యాల మధ్య సమతుల్యత, అది మన అంశం ఇక్కడ చర్చ. ఎందుకు అక్కడ యాజమాన్యాల సమతుల్య భావం ఎందుకు ఉండాలని చెప్తున్నారంటే, పరస్పర అవగాహన.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఇద్దరు యాజమాన్యాల మధ్య వివాదాస్పదమైనటువంటి అంశం వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక యాజమాన్యం అంటే గురువు, కార్యనిర్వాహక యాజమాన్యం అంటే మంత్రి నిర్వాహకుడు. వీరిద్దరి మధ్య ఎప్పుడు వస్తుంది ఆ సమస్య అంటే, కొన్నిసార్లు ఆధ్యాత్మికులు శిష్యుడికి ఒక సూచన ఇస్తాడు. అది అతని యొక్క సొంత వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధికి సంబంధించింది కాకుండా, ఆ సూచన ఏమవుతుందంటే ఆ భక్తుడు ఆ మందిరంలో ఉండేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థలో ఏదైతే అతను సేవ చేస్తున్నాడో ఆ సేవకి ఆ వ్యవస్థకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ శిష్యుడికి ఆలోచన, నేను ఇప్పుడు నా ఆధ్యాత్మికులు చెప్పింది వినాలా, లేకపోతే కార్యనిర్వాహక వర్గం యజమాని చెప్పింది వినాలా? నా ఆధ్యాత్మికులు చెప్పిందే నేను వింటాను అనుకున్నాడు అనుకోండి, అది సమస్య అవుతుంది. అక్కడ ఆ వ్యక్తికి సమస్య, అక్కడ ఉండే వ్యవస్థకి సమస్య అవుతుంది, కార్యనిర్వాహక వ్యవస్థకి. అందుకని ఈ విషయంలో ఆధ్యాత్మికులు ఒక బాధ్యత తీసుకోవాలంటే, తన శిష్యుడు ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలనేటువంటి తన బాధ్యత కాదనే అదే సమయంలో ఆయన తన యొక్క శిష్యుడికి తెలియజేయాలి, ఆయన నాకెంత నువ్వైతే గురువు గౌరవిస్తున్నావు గురువుగా, ఇదే విధమైన గౌరవం అక్కడ నువ్వు ఏ మందిరంలో అయితే సేవ చేస్తున్నావు ఆ మందిర యాజమాన్యాన్ని కూడా అంతే గౌరవం. నా సూచన బాధ్యతగా అయితే నువ్వు తీసుకొని చేస్తున్నావు, మందిర యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట కూడా అంతే బాధ్యతగా నువ్వు చెయ్యి అని చెప్పి ఆ మందిర యాజమాన్యం పట్ల ఈ గురువు గారికి ఒక గౌరవం ఉండి శిష్యుడికి ఆ విధంగా చెప్పాలి. చిల సమయం ఆన్మీక గురు మే ఇన్స్ట్రక్ట్ హిస్ డిసైపుల్స్, you will leave your present role, whatever service you are do, and you can come and then join our community form, or you can come and then take up a specific role in Mayapur. But he may be doing some best service in the locality, and to replace him will be also a challenge. So at that situation, if a disciple doesn't inform it to the present management and follows only the instruction of the spiritual master, it also has some impact. So the disciple should act in such a way, he should make the spiritual master to talk with the ISKCON managerial body, and the differences should be sorted out, and in that way he should also act in a matured way. So the maturity should be exhibited both by the managers as well as by the disciples, and there should be also some conversation between the spiritual master and the local managerial authority. ఇప్పుడు ఇంతకుముందు కార్యనిర్వాహకులు ఏ విధంగా జాగ్రత్తగా బాధ్యత ఉండాలి చెప్పారు, ఆధ్యాత్మికులు ఎట్లా బాధ్యత ఉండాలి చెప్పారు, ఇప్పుడు శిష్యుడు ఎట్లా బాధ్యత ఉండాలి చెప్తున్నారు. శిష్యుడు కొన్నిసార్లు ఆధ్యాత్మికులు శిష్యుడు చెప్తాడు, అతను అక్కడ మందిరంలో ముఖ్యమైనటువంటి బాధ్యతలు పోషిస్తూ సేవ చేసుకుంటాడు. నువ్వు రెండు పడంగా వదిలిపెట్టేసి పలానా చోట మన ఈ క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళేసి వ్యవసాయ క్షేత్రం అందులో నువ్వు చూసుకో, లేదా ఇక్కడ మాయపడి పెద్ద నిర్మాణం జరుగుతుంది అక్కడికి వెళ్ళే సేవలు నిమగ్నం అని అంటే, ఇతను నాకు ఆధ్యాత్మికులు చెప్పారు కదా అని చెప్పేసి కనుక ఇక్కడ సేవలు వేసి వస్తే ఇతని బదులుగా ఇంకొక అతను అక్కడ ఆ సేవలు మళ్ళీ పెట్టేదానికి చాలా కష్టమై ఉండొచ్చు. లేదా ఇతను అక్కడ వదిలేసి రావడం వల్ల ఉన్నపడంగా అక్కడ ఆ సేవ చాలా ప్రభావితం కావచ్చు. ఇవన్నీ జరగకుండాలంటే శిష్యుడు కూడా బాధ్యతగా ఆలోచన చేసి ఏం చేయాలి, తను ఎంతో చక్కగా తన ఆధ్యాత్మికులు తెలియచేయాలి. మీరు పిలిచారు బాగానే ఉంది, కానీ ఇక్కడ నేను మందిరంలో ముఖ్యమైనటువంటి బాధ్యత తీసుకొని చేస్తున్నాను, అందువల్ల ఈ మందిర కార్యనిర్వాహకులతో తమరు ఒకసారి మాట్లాడి వారి యొక్క అభిప్రాయం కూడా తీసుకొని మీ ఇద్దరు సమన్వయం చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు చెప్తే అప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరి మీరు చెప్పి చూడండి రావడానికి బాగుంటుంది అని చెప్పి శిష్యుడు కూడా ఎంతో పరిపక్వతతో ఆలోచన చేసి తన ఆధ్యాత్మిక గురువుకి విన్నపం చేసుకొని తను ఎక్కడైతే సేవ చేస్తున్నాడో ఆ మందిర యాజమాన్యం చేత ఆధ్యాత్మిక గురువుకి మధ్య సమన్వయం ఏర్పాటు చేసి వాడు చర్చించుకునేటట్లు చేసి సేవకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత శిష్యుడు. சில சமயம் ஆன்மீக குரு பிறகு குருவுடைய பொறுப்பை பற்றியும் இங்கு சொல்லப்பட்டுள்ளது. The guru's responsibility. Guru should instill faith in disciples that they are competent of giving spiritual guidance. Instill faith in disciples that managers are also spiritual authorities. Instill faith in managers that they are cooperating in fulfilling aims of ISKCON. So it means that the spiritual master should instruct the disciples that he should have mutual respect both spiritually and managerially. And apart from that, as said earlier, the greatest asset which ISKCON has is only faith. We all are assembled here only because of faith. If faith is destroyed, then we will not be in the association of devotees.
So that is the key aspect and element, that the faith should in any way should not get distorted. And this is also the responsibility of the Guru. He should not give instruction in such a way that he is the sole authority. గురువు యొక్క బాధ్యత ఏమిటంటే తన శిష్యుడికి ఈ విధంగా అతను ఉపదేశం చేయాలి. శిష్యులందరిలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకత్వం నేను ఇస్తున్నాను, ఇది తీసుకోవడం వల్ల మీకు భగవంతుడి పట్ల విశ్వాసం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. నేను ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం నేను పూర్తిగా మీకు ఇవ్వగలనే విశ్వాసాన్ని శిష్యులు కలిగించాలి. అలాగే మీరు నాకైతే గౌరవిస్తున్నారు, మీ మందిరాల్లో ఉండేటువంటి యాజమాన్యం ఎవరైతే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక యాజమాన్యంగా గుర్తించి వాళ్ళకు కూడా మీరు గౌరవం ఇవ్వండి అని చెప్పేటువంటి విశ్వాసాన్ని శిష్యులు కలిగించాలి. అలానే ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా మనమందరూ కూడా కలిసి ఇస్కాన్ అనేటువంటి సంస్థ యొక్క లక్ష్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి ప్రయత్నం పరస్పరం సహకరించుకోవాలి అనేటువంటి విశ్వాసాన్ని కార్యనిర్వాహకులు కూడా కలిగించాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ శిష్యుడికి ఆ గురువు చెప్పాలి, తెలియచేయాలి, నువ్వు నాకెంతైతే గౌరవిస్తున్నావో మందిరమైన కార్యనిర్వాహక యజమానికి కూడా అంతే గౌరవం ఇవ్వు. ఇంతకుముందు మనం మాట చెప్పుకున్నాం, ఈ ఇస్కాన్ అనే సంస్థ యొక్క మహాసంపద ఏమిటంటే విశ్వాసం. ఈరోజు మనందరం కూర్చున్నాం అంటే ఆ విశ్వాసం ఉంటేనే కూర్చున్నాం. ఆ విశ్వాసం అనేటువంటి లేకపోతే భక్తుల సంగతి వదిలేసి ఎవరు కూడా వెళ్ళిపోతాం. అందుకని ఆధ్యాత్మికుల యొక్క పెద్ద బాధ్యత ఏంటంటే ఇక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లోనే కానీ తన శిష్యుల యొక్క లేదా కార్యనిర్వాహకుల యొక్క విశ్వాసం అనేటువంటిది కలచెందడం కానీ, లేకపోతే కలవరపడ్డం కానీ, లేకపోతే అది కలకాలం కలవడం కానీ ఏది జరగకుండా ఆ విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత he may be concentrating and focusing only on managerial gains, like building a temple or overseeing a project, and in that way he may not take care of the devotee disciples, and when the spiritual master also comes, he may not give report on the spiritual growth. So at that time the disciples may also complain to the spiritual master that they are not being taken care properly, and they may also complain that that manager is acting partially favoring some group of devotees or other Maharaja disciples. So in that way actually the manager also has a critical responsibility, because in ISKCON some temples only during Prabhupada time he was the sole authority managing the spiritual movement, and he was also acting as a manager. And one disciple asked to Prabhupada, you are appointing, oh Janardana, you are the temple president, oh Shyamasundara, you are the treasurer, do you take this decision instantly? Prabhupada told, no, after consulting only with Krishna who is seated in my heart, I take all these decisions. So they are also spiritual authority. ఇక్కడ కొన్నిసార్లు మంది కార్యనిర్వాహక యజమాని ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న భక్తులకి ఆధ్యాత్మిక అవసరాలు ఏంటి, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏంటి, వాళ్ళ భక్తి అభివృద్ధి ఏంటి పట్టించుకోకుండా ఎక్కువ దృష్టి కూడా వీళ్ళు ఏంటంటే ఈ నిర్వహణ విషయాలపైన, మందిర నిర్మాణం కావచ్చు, లేదా ఇంకేదైనా సరే ప్రణాళిక నిర్మాణం కావచ్చు, నిర్వహణ కావచ్చు, వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి తమ దగ్గర ఉన్న భక్తులకి ఆధ్యాత్మిక అభివృద్ధి విషయం నిర్లక్ష్యం చేస్తారు. లేదు, కొన్నిసార్లు ఆధ్యాత్మిక గురువు మందిరాన్ని సందర్శిస్తే ఆధ్యాత్మిక గురువుని గౌరవించేది మర్చిపోతారు, ఆయన సరిగా ఆహ్వానించరు, ఆయన సరిగ్గా పట్టించుకోరు. అలాంటి సందర్భాల్లో ఈ శిష్యులంతా వెళ్ళి ఆధ్యాత్మిక గురువుకి ఏమని చెప్పి ఏం చేస్తారు, మందిరం తెచ్చుకుని మమ్మల్ని మంచిగా సేవలు చేయించుకున్నాడు కానీ మనకి ఆధ్యాత్మిక అభివృద్ధి గురించి, మా ప్రత్యేక అభివృద్ధి గురించి ఏం పట్టించుకోవట్లేదు, మాకేం సమయం ఇవ్వడం లేదు. అదే సమయంలో సేవ విషయంలో కూడా ఆ మహారాజు శిష్యులనే బాగా చూసుకుంటాడు, మమ్మల్ని అయితే అంత సరిగ్గా చూసుకోడు. ఈ పక్షపాతం వైఖరి దీనికి ఇలాంటివి చెప్తుంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి నిర్వాహకులకు చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉంది. ఏమిటంటే అటు వచ్చిన ఆధ్యాత్మిక గురువులందరినీ బాగా చూసుకోవాలి, ఇటు ఉన్నటువంటి సభ్యు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ భక్తి అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి చూసుకుంటూ వాళ్ళ చేత సేవ చేస్తూ ఉండాలి. చాలా కీలకమైనటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. ప్రభుపాద వారు ఈ విషయంలోనే ఒకసారి ఆయన జనార్దన నువ్వు అధ్యక్షుడిగా ఉండు, శ్యామసుందర్ నువ్వు కార్యదర్శిగా ఉండు అనేది చెప్తూ ఉన్న శిష్యుడు అడిగాడు. ఈ ప్రభుత్వం ఎలా చెప్పేస్తారు, ఇది చూసేసారా చెప్పేస్తారు మీరంటే
చూసి చెప్పేది కాదు. నా హృదయంలో పరమాత్మ కృష్ణుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడి అడిగి కనుక్కొని నిర్ణయం తీసుకొని తర్వాత నేను చెప్తున్నాను అంటే వాడు కూడా నీకు ఆధ్యాత్మిక యజమానమే. అంటే గొప్ప సమయంలో ఏంటంటే ఆయనే ఆధ్యాత్మిక గురువు, ఆయనే కార్యనిర్వాహకుడు, అన్నీ ఆయన దగ్గర ఒకరే చేశారు. ఇప్పుడు పరిస్థితులు కాదు. ஸோ சில சமயம் இந்த கோயில் நிர்வாக அதிகாரிகள் நிர்வாக குறிக்கோளை தான் வந்து கவனத்துடன் செயல்படுவார்கள். கோயில் கட்டமைப்பு, எப்படி ஜென்மாஷ்டமிக்கு வசூல் செய்வது, ஆன்மீக குரு வரும்போது அந்த சீடர்களுடைய அக்கறை, அவங்க எப்படி முன்னேறி இருக்கிறாங்க, அதை பற்றி அறிக்கையெல்லாம் வந்து கொடுக்க மாட்டாங்க. ஸோ அதனால அவங்க என்ன செய்யணும் அப்படின்னா சீடர்களுடைய நலன் விரும்பியாகவும் வந்து செயல்பட வேண்டும். ஸ்ரீல பிரபுபாதர் அமெரிக்காவில் இருந்தபோது ஒரு சீடர் அவர்கிட்ட கேட்கிறார், நீங்க ஜனார்தன் பிரபு கோயில் தலைவராக ஷியாம் சுந்தர பிரபுவை அங்க வந்து அவர் காசாளரெல்லாம் நியமிச்சிருக்கீங்க, நீங்க ஏதோச்சியா டக்குன்னு முடிவு எடுக்கிறதான்னு கேட்டப்ப ஸ்ரீல பிரபுபாதர் சொன்னார், இல்ல என் இதயத்துல இருக்கக்கூடிய கிருஷ்ண பரமாத்மா கிட்ட கலந்து ஆலோசிச்சு தான் நான் வந்து இதெல்லாம் வந்து முடிவெடுக்கிறேன் வந்து சொன்னார். Manager has the role of inviting the spiritual master. For this one or next one? No. The one you said just now, that you explained about the manager's role of. Yeah. அது மட்டும் இல்லாம இங்க ஆன்மீக you want to say it in Tamil? Yeah, Tamil. Okay. அதனால இங்க இருக்கக்கூடிய இந்த நிர்வாகத்துல இருக்கிறவங்க எல்லாம் வந்து பார்த்தீங்கன்னா பக்தர்களுடைய அந்த தேவைகளை வந்து பூர்த்தி செய்ய வேண்டும். அது மட்டும் இல்லாம பார்த்தீங்க அப்படின்னா எங்கெல்லாம் வந்து முரண்பாடு ஏற்படுகிறதோ அங்க எல்லாம் வந்து பேசி தீர்க்க வேண்டும் வந்து அதுவும் வந்து சொல்லப்பட்டுள்ளது. இப்ப சீடர்களுடைய பங்கு, the disciples responsibility. Disciples should act so that they give respect to competent managers as their spiritual guides and as ISKCON's managerial authorities. They respect Guru for his spiritual inspiration. So for disciple, he should have mutual respect, like how much he is respecting his Guru, because Srila Prabhupada used to say that if you really love me, actually you should follow the instruction of the GBC or the higher authorities. So sometimes in temple there may be managers who may be more mature and even advanced than the spiritual guru. In some temples, the spiritual guru may be more advanced than managers. In any case, the function of the disciple is to have mutual super respect to both these authorities. శిష్యుడికి బాధ్యత ఏమిటి? ఇప్పుడు చెప్తున్నారు, అతను ఎవరైతే సమర్థవంతమైన కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళని తన ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా గుర్తించాలి మందిరంలో. వాళ్ళని ఇస్కాన్ యొక్క కార్యనిర్వాహక యజమానిగా తను భావించి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. తర్వాత గురువు విషయంలో తన గురువుకి నా ఆధ్యాత్మిక స్ఫూర్తి ఈయనే కాబట్టి ఈయనకి ఎప్పుడూ నేను గౌరవం ఇవ్వాలని ఉండాలి ఇద్దరి పట్ల. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందంటే శిష్యుడు ఒక మందిరంలో సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేసినప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక గురువు ఉంటాడు. అయితే ప్రభుపాదుల వారు ఇక్కడ మాట ఏం చెప్పారు చూడండి, మీరు నిజంగా మీరు నన్ను ప్రేమించేవాళ్ళైతే మీరందరూ కూడా నేను ఏర్పాటు చేసినటువంటి జీబీసీని ఆ సంయుక్త కార్యాచరణ సమితిని మీరు మీ యొక్క సర్వోన్నత యాజమాన్యంగా మీరు గుర్తించి గౌరవించాలని చెప్పారు కదా. ఇక్కడ శిష్యుడు తన పరిపక్వత ఎలా ఉపయోగించాలంటే కార్యనిర్వాహక యాజమాన్యానికి తనకు దీక్షించిన ఆధ్యాత్మిక గురువు అనేటువంటి ఆధ్యాత్మిక యాజమాన్యం ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి గౌరవాన్ని చూపిస్తూ ఒకసారి పరిస్థితి ఎలా ఉంటుందండి, కొన్ని మందిరాల్లో ఆ మందిరాల్లో ఉండేటువంటి అధ్యక్షుల యొక్క ఆధ్యాత్మిక గురువు కన్నా కూడా ఆ మందిరానికి కార్యనిర్వాహక యాజమాన్యం మరింత పరిపక్వతతో ఆలోచించేవాళ్ళు ఉండొచ్చు. కొన్ని మందిరాల్లో ఆ మందిరం యొక్క కార్యనిర్వాహక యాజమాన్యం కన్నా కూడా ఆ ఆధ్యాత్మిక గురువే ఎంతో పరిపక్వతతో ఆలోచించేవారు ఉండొచ్చు. ఎలాంటి ఉన్నా కూడా రెండు సందర్భాల్లో ఇతర శిష్యులు చూడవలసింది ఎవరిని అంటే ప్రభుపాదుల వారిని జీబీసీని చూసి ఇక కార్యనిర్వాహక యజమానానికి అటు ఆధ్యాత్మిక యజమానానికి తన గురువుకి ఇద్దరికి కూడా గౌరవం ఇవ్వాలి. சில சமயம் சீடர்களுடைய இந்த பொறுப்புன்னு வரும்பொழுது அவங்க வந்து குருவுக்கும் மரியாதை கொடுக்கணும், மதிப்பு கொடுக்க வேண்டும், நிர்வாக உறுப்பினர்களுக்கும் மரியாதை கொடுக்க வேண்டும். சில ஆலயத்துல
நிர்வாக உறுப்பினர்கள் அவங்க அந்த சீடருடைய ஆன்மீக குருவோட பக்குவம் அடைஞ்சிருப்பாங்க. சில ஆலயத்தில் பார்த்தோம் அப்படின்னா அந்த நிர்வாக குழு உறுப்பினரோட ஆன்மீக குரு ரொம்ப பக்குவமா இருப்பார். எந்த சூழ்நிலையிலும் சீடருடைய பொறுப்பு என்னன்னா 2 பேருக்கும் சமமாக மதிப்பு மரியாதையை கொடுக்க வேண்டும். See, Banu Maharaj is actually, he has been authorized by GBC to give Diksha. Actually, he is the Diksha Guru. Since he doesn't give Diksha, it doesn't mean that he is not a Diksha Guru. He is a Diksha Guru only, but he is not giving. So he is also in a higher authority. So we also need to understand these facts. ఉదాహరణకు చూడండి, బాను మహారాజు జీబీసీ వారి చేత బాను మహారాజు దీక్షా గురువుగా ఎప్పుడో నియమితులయ్యారు. కానీ వారు దీక్షలు ఇవ్వరు. అంత మాత్రం చేత మనం వారు దీక్ష ఇవ్వరు కదా అని చెప్పేసి వారిని తక్కువగా భావించకూడదు. వారిని మనం దీక్షా గురువుగానే గౌరవించాలి, దీక్షా గురువుగానే చూడాలి. ఎందుకని జీబీసీ వాళ్ళు అనుమతించారు అంతే. உதாரணமா எடுத்துட்டீங்கன்னா டாக்டர் பானுசாமி மகாராஜ் அவர்கள் ஜிபிசி அவர் தீட்சா கொடுக்கலான்னு ஒப்புதல் கொடுத்திருக்காங்க. ஆனா அவரு கொடுக்கல. ஆனா அவர் தீட்சை கொடுக்கலங்கிறதுனால அவர் தீட்சா குரு நிலையில் இல்லை என எடுத்துக்கொள்ளப்படாது. அவருடைய உயர்நிலையும் என்னன்னு நாம அடிப்படையில புரிந்து கொள்ள வேண்டும். ஸோ அதனால இங்க குரு பிரபுபாதருக்கு இஸ்கானுக்கு ஜிபிசி இடத்துல எப்படி சீடர்கள் நம்பிக்கையுடன் நடந்து கொள்ள வேண்டும்ங்கிற அந்த ஒரு ஊக்கத்தை கொடுக்க வேண்டும். அதே போல இந்த நிர்வாக உறுப்பினர்களுடைய உபதேசத்தையும் கேட்க வேண்டும்ங்கிற உபதேசத்தையும் கொடுக்க வேண்டும். குருங்கிறதுனால அவங்க தனிப்பட்ட முறையில பணத்தையோ இல்ல சீடர்களையோ தங்களது இஷ்டத்திற்கு தகுந்தாற் போல திட்டத்துல பயன்படுத்தக்கூடாது. அதே போல அங்க உயர் அதிகாரிகளுக்கு மட்டத்துல ஆன்மீக குருவாக இருக்கட்டும், நிர்வாக உறுப்பினர் இடத்துல ஏதாவது பிரச்சனை எழுப்பாத அளவுக்கும் ஆன்மீக குருவுடைய செயல்பாடுகளும் இருக்க வேண்டும்னு இதுல தெல்ல தெளிவாக சொல்லப்பட்டுள்ளது. ஸோ குருவை எப்படி அவர் உயர்ந்த நிலையில இருந்தாலும் ஒரு இயக்க ரீதியாக செயல்படும் பொழுது ஒரு அதிகாரத்தனத்தை அவர் ஏற்க வேண்டும். ஸோ அதனால அவர் பிரபுபாத இடத்துல, இஸ்கான் இடத்துல, ஜிபிசி இடத்துல, சீடர்கள் இடத்துல எப்படி நடந்து கொள்ள வேண்டும்ங்கிறத சீடர்களுக்கும் உபதேசம் கொடுக்க வேண்டும். அதே போல சீடர்களை தங்களது இஷ்டத்திற்கு தகுந்தாற் போல தங்களது திட்டத்தையும் அவங்க மாற்றிக்கொண்டேவும் இருக்கக்கூடாது. గురువు యొక్క బాధ్యత ఏముందంటే ఇక్కడ చూడండి, ప్రభుపాదుల వారికి ఎంతో విశ్వాసపాత్రుడై ఉన్నారు ఆధ్యాత్మికులు. ఇస్కాన్ సంస్థలు జీబీసీకి ఎంతో విశ్వాసపాత్రుడై ఉన్నారు. తన యొక్క శిష్యులందరినీ కూడా మంచిగా అతను బోధించాలి. అయ్యా, మీరు ఎక్కడెక్కడ ఏ మందిరాల్లో మీరు సేవ చేస్తున్నారో ఆ మందిరాల యొక్క కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చక్కగా అనుసరించండి, సహకరించండి, సేవ చేయండి. తర్వాత గురువు తన యొక్క సేవగా ఎక్కడ కూడా భక్తులు కానీ, శిష్యులు కానీ, లేక ధనశక్తిని కానీ, లేకపోతే మానవ శక్తిని కానీ తన యొక్క స్వంతంగా తన కోసం అన్నట్టు ఎక్కడ కూడా ఏ విధంగా కూడా అతను ఉపయోగించుకోకూడదు. అది నన్ను సంస్కృతి పరిస్థితి అనేటువంటి ప్రేరణ కూడా శిష్యులకి ఇవ్వకూడదు. తర్వాత ఏ విధంగా కూడా శిష్యులు తన యొక్క సొంత ప్రయోజనాల కోసము అంటే దుర్వినియోగం చేసుకోకూడదు. తర్వాత కార్యనిర్వాహక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏదైనా సరే విభేదం భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే వాటిని ఏం చేయాలి? ఇంకా ఉన్నతమైన యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఓపికగా అభిప్రాయ భేదాలని కూడా తెలియజేసుకొని వాటన్నింటినీ కూడా సమన్వయం చేసి పరిష్కరించుకోవాలి తప్ప ఆ భేదాభిప్రాయాన్ని కార్యనిర్వాహక యజమానితో కొనసాగించకూడదు. ఈ విధంగా గురువు ఈ బాధ్యతలన్నీ కూడా ఉన్నాయి. ప్రభుపాదుల వారు, ఇస్కాన్, జీబీసీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను విశ్వాసపాత్రులై ఉండి అందరినీ కూడా అదే రకమైన విశ్వాసం పాత్రులైన విధంగా నేను వాళ్ళకి, నా శిష్యులకి మార్గదర్శకత్వం చేయడమే నా బాధ్యతని గుర్తించింది. So, disciples contact, he should respect and follow ISKCON managerial authorities just as Guru follows managerial authorities, should understand the jurisdiction of Guru's authority. So the disciple should also think that he is also liable to follow the instruction of managerial authority, and he should ensure that in any of the ways he should not
insult or mistreat ISKCON manager authority, saying that I will follow only my Guru's instruction. శిష్యుడి యొక్క బాధ్యత ఎలా ఉన్నది, శిష్యుడి యొక్క ప్రవర్తన అంటే ఆయన ఖచ్చితంగా ఇస్కాన్లో ఉండే కార్యనిర్వాహక యాజమాన్యాన్ని తన గురువుని ఏ విధంగా అయితే చక్కగా గౌరవిస్తారో అట్లా వారిని గౌరవించాలి. తన గురువు ఏ విధంగా అయితే కార్యనిర్వాహక యాజమాన్యాన్ని చక్కగా అనుసరిస్తాడు, తాను కూడా ఈ కార్యనిర్వాహక యాజమాన్యాన్ని అనుసరించాలి. తర్వాత గురువు యొక్క యాజమాన్యం యొక్క పరిధి ఏంటి అనేటువంటి శిష్యుడు బాగా అర్థం చేసుకుని ఉండాలి. శిష్యుడు ఎప్పుడే కానీ కార్యనిర్వాహక యాజమాన్యంతో వాళ్ళతో ఎప్పుడు కూడా గౌరవంగా ఉంటూ వారితో సేవలకి సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప వాడు చెప్పేటువంటి విషయాన్ని ఎప్పుడు తిరస్కరించడం, మీ మాట నేను వినేది, నేను మా ఆధ్యాత్మిక గురువు మాట వింటాను అనేది చెప్పడం ఇలాంటి ఎప్పుడు కూడా అతను చేయకూడదు. ஆனால் இங்க சீடர்கள் அறிந்து கொண்டு அதற்கு தகுந்தாற் போல செயல்பட்டு நிர்வாக உறுப்பினர்களுக்கும் மரியாதை கொடுக்க வேண்டும். So the manager's contact very very important, because most of the members who have assembled here would become the future managers, general managers. So they should be clear of this concept. They should inspire the disciples spiritually as well as being managerially competent. Respect Guru for his spiritual authority and be receptive to Guru's advice. Report spiritual progress of disciples to Guru. Support mechanisms for devotee care. No canvassing for a particular Guru. So it means that he should not show partiality to a particular disciple, and these three things he should follow. One is instilling faith on the disciples, then he should cooperate, then he should also as a manager have mutual respect for the Guru. చూడండి సార్, ఇప్పుడు కార్యనిర్వాహకుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ స్థితి అంటే ఇది చాలా ముఖ్యంగా అనేక మంది మందిర కార్యనిర్వాహకులు కాబోతున్నారు కాబట్టి, ఆ కార్యనిర్వాహకులు అనేక మంది వచ్చి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమిటంటే వీళ్ళని ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి శిష్యులలో వాళ్ళకి చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రేరణ ఇవ్వాలి. అదే సమయంలో కార్యనిర్వాహక విషయంలో వాళ్ళని సమర్థవంతులుగా తయారు చేయాలి. ఆధ్యాత్మిక స్ఫూర్తి ఇవ్వాలి, కార్యనిర్వహణలో సామర్థ్యాన్ని ఇవ్వాలి. తర్వాత ఆధ్యాత్మిక యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ గురువుని గౌరవించుకున్నట్లుగా నేర్పించి గురువు ఇచ్చేటువంటి సూచనలు బాగా చక్కగా స్వీకరించాలని చెప్పి శిష్యుడికి నేర్పించాలి. తర్వాత కార్యనిర్వాహకులు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయా శిష్యుడికి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక గురువుకి ఈ శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఎట్లా ఉంది, తన సాధన ఎట్లా ఉంది ఖచ్చితంగా తెలియజేయాలి గురువుకి. తర్వాత భక్తుల యొక్క పరిరక్షణ కోసం ఏమేమైతే ప్రణాళికలు ఉన్నాయో, ఏమేమైతే వ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటికీ పూర్తి మద్దతు ఇవ్వాలి. ఆ తర్వాత కార్యనిర్వాహకులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కొత్తగా ఉన్న వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మీరు ఫలానా గురువు నుంచే దీక్ష తీసుకోండి అని చెప్పి ఎక్కడే కానీ ప్రకటనలు కానీ రకరకాలైనటువంటి ప్రలోభాలు ప్రవేశపెట్టడం కానీ చేయకూడదు. అంటే ఇక్కడ ఏంటి, కార్యనిర్వాహకులు ముఖ్యంగా వీళ్ళకి మూడున్నాయి బాధ్యతలు. శిష్యుల విశ్వాసాన్ని చూసుకోవాలి, ఆ గురువు పట్ల గౌరవాన్ని చూసుకోవాలి, వీళ్ళకి ఎవరి పట్ల కూడా ఏదైనా పక్షపాతం లేకుండా చూసుకోవాలి. ஸோ இங்கே நிர்வாகத்தில் இருப்பவர்கள் சீடர்களுக்கு அவங்க ஆன்மீக ரீதியாகவும் வழிகாட்டுதல் செஞ்சு நிர்வாகத்திலையும் தரப்பட செயல்பட வேண்டும். குருவுக்கும் மதிப்பு மரியாதையை கொடுத்து குருவின் உபதேசத்தையும் ஏற்கக்கூடிய மனநிலையில் இருக்க வேண்டும். சீடர்களுடைய ஆன்மீக முன்னேற்றத்தை அறிக்கையாக சமர்ப்பிக்க வேண்டும். பக்தர்களின் நலன்ல இதயபூர்வமாக அக்கறை கொண்டிருக்க வேண்டும். ஒரு குறிப்பிட்ட குருவுக்காக அவர் பாரபட்சத்தை அவருக்கோ அல்லது அவரது சீடர்களுக்கோ வெளிப்படுத்தக்கூடாது. அதனால ஒரு நிர்வாகத்தில் இருப்பவர்கள் சீடர்களிடத்துல நம்பிக்கை ஊட்ட வேண்டும். அதே போல குருவுடைய சீடர்களிடத்திலையும் மதிப்பு கொண்டிருக்க வேண்டும், ஒத்துழைப்பு கொடுக்க வேண்டும்னு சொல்லப்பட்டிருக்கு. So in order to be impartial, the manager should think that, oh, for this disciple Krishna has appeared in the form of this guru, and for this disciple Krishna has appeared in the form of this guru, and in that way he should see every guru equal, whether he is a Siksha guru or a Diksha guru, and in that way he should be impartial. కార్యనిర్వాహకుడు పక్షపాతం కలిగి ఉండకూడదు చెప్తున్నాను కదా. ఎలా చూడాలంటే, ఈ శిష్యుడికి భగవంతుడు కృష్ణుడు ఈ గురువు రూపంలో ప్రేరణించాడు.
ఆ శిష్యుడికి భగవంతుడు కృష్ణుడు ఆ గురువు రూపంలో ప్రేరేపించాడు. అంటే అర్థం ఏంటంటే ఇద్దరికి కూడా భగవంతుడు ఆయా గురువు ద్వారా ప్రేరణించాడు కాబట్టి ఆ ఇద్దరు గురువులు సమానమే, ఇద్దరికి గౌరవించాలి. అంటే ఆయన శిక్షా గురువు కావచ్చు, దీక్షా గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అందరికీ కూడా సమానమైన గౌరవం నేను ఇవ్వాలి తప్ప ఆయన ఒకలాగా ఈయన ఒకలాగా పక్షపాత వైఖరితో చూడకూడదు అనేటువంటిది కార్యనిర్వాహకుడు ఖచ్చితంగా ఈ భావన కలిగి ఉండాలి. இங்க நிர்வாகத்தில் இருப்பவர்கள் ஆரோக்கியத்தை வந்து அகற்ற வேண்டும் அப்படின்னா இந்த சீடர்களுக்கு கிருஷ்ணர் இந்த ரூபத்தில் காட்சியளித்து ஆன்மீக குருவாக இருக்கிறார். இந்த மன ஓட்டத்தை எடுத்துக்கொண்டு சிக்ஷா குருவாக இருந்தாலும் தீக்ஷா குருவாக இருந்தாலும் சமமாக மதிப்பு மரியாதையை கொடுக்கும் பட்சத்தில் இந்த பாரபட்ச மனநிலையிலிருந்து வெளிப்படலாம். ஸோ harmonizing parallel lines of authority, we should be clear about the roles and responsibility of the spiritual master, the roles and responsibilities of the ISKCON managers, and also the roles and responsibility of disciple. In that way, actually, the movement of Lord Chaitanya can expand in a harmonizing way, which will be pleasing both to Guru and Krishna. చూడండి, క్రమానుగత యాజమాన్యం యొక్క సామరస్యత అనేటువంటి అంశంలో మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే ఆచార్యుల యొక్క పాత్ర ఏమిటి, ఆయన యొక్క బాధ్యతలు ఏమిటి. మందిర యాజమాన్యం ఉన్నారు, కార్యనిర్వాహకులు, వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, వాళ్ళ బాధ్యతలు ఏమిటి. శిష్యులు లేదా భక్తులు ఉన్నారు మందిరంలో, వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, వాళ్ళకు ఉండేటువంటి బాధ్యత ఏంటి. ఈ మూడు కూడా మనం చక్కగా అర్థం చేసుకొని ఈ మూడింటిని కూడా మనం సమతుల్యం చేసుకోగలిగితే ఈ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రచార ఉద్యమం ఏదైతే ఉందో ఇది సమతుల్యంగా దీనిని విస్తృతంగా విస్తరింప చేయడానికి మనకు పూర్తి అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. அதனால் தெளிவாக புரிந்து கொள்ள வேண்டும். சீடர்கள், நிர்வாகத்தில் இருப்பவர்கள், ஆன்மீக குருவர்களுடைய பொறுப்புகள் என்னங்கிறத வந்து தெரிந்து கொண்டு அவரவர்களுடைய பொறுப்பை வந்து சிறப்பாக செய்து சைத்தன்ய மகாபிரபுடைய இயக்கத்தை இணக்கமாக வந்து விரிவுபடுத்த வேண்டும். ஸோ இதுதான் வந்து இந்த தலைப்பு. இதில் ஏதாவது உங்களுக்கு சந்தேகம் இருந்தால் கேட்கலாம். If you have any questions or comments, you are free to ask. ఇప్పుడు వరకు మనం చర్చించుకున్న వీటి మీద మీరు ఏదైనా ప్రశ్న అడగండి, మీరు ఏదైనా చెప్పదలుచుకున్న చెప్పండి. తీసుకోవాలని చెప్పేసి ఫ్రీజర్ అనేవాళ్ళు బిజినెస్ చేయకపోతాం. సో డివోటీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఎవరి దగ్గర నేను దీక్ష తీసుకోవాలి, ఎవరు అసలు వాళ్ళకి స్పిరిచువల్ అథారిటీ గురించి ఇతనే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో వాళ్ళకి వీళ్ళ దగ్గర దీక్ష తీసుకోవడం చెప్పద్దు అంటే మరి ఎట్లా అన్నది Prabhu's question is that just before our discussion, just to mention, no canvas is a particular guru. The manager should not canvas a particular guru. But generally, in our ISKCON temple scenario, managers, they are guiding the devotee from the beginning. And the devotees, those who came to learn the spirituality, they doesn't know about the spiritual authority. So they doesn't know about this Diksha at all. For them, what is Diksha and how to take Diksha, so everything will be by the manager himself. So in that way, he has to tell what is Diksha and from whom you have to take the Diksha. So in that way, how we can balance that statement? Okay, it's a nice question. Generally, ISKCON has a multiple guru system, and gurus are also assigned zonal responsibility. Mostly, if a manager or a leader preaches, 8 out of 10 or 9 out of 10 would take initiation diksha from his counselor or Siksha Guru or the manager. So that should be encouraged. But at the same time, 2 out of 10 or 1 out of 10, if he is aspiring to take initiation from other guru, he should not be denied. ఇప్పుడు ఇస్కాన్లో మామూలుగా మీరు అన్నది మంచి ప్రశ్నే. ఆ కార్యనిర్వాహకుడు అన్ని చెప్తాడు కాబట్టి అతను దీక్ష గురించి కూడా అతను చెప్పాల్సి ఉంటుంది. దీక్ష గురించి చెప్తున్నప్పుడు ఎవరి దగ్గర తీసుకోలేదు కూడా అతను చెప్పాల్సి ఉంటుంది. ఈ ఇస్కాన్లో పద్ధతి ఎలా ఉందంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు ఆధ్యాత్మిక గురువులు కూడా అక్కడ బాధ్యతగా అప్పచెప్పుకున్నారు. ఈ ప్రాంతానికి వీళ్ళు ఆధ్యాత్మిక యాజమాన్యం అని చెప్పి అప్పచెప్పుకున్నారు.
ఇతను ఈ కాగితంలో ఒకటి చెప్పేటప్పుడు దీక్ష అనే విషయం అతనికి చెప్పి నువ్వు దీక్ష తీసుకోవాలి, భక్తులు ఎదగాలి అని చెప్పి పలానా ఆయన నువ్వు దీక్ష తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే అతను కూడా ఆయన దగ్గర తీసుకొని ఉంటాడు కాబట్టి సహజంగా అది 10 మందిలో 8, 10 మందిలో 9 అట్లానే తీసుకుంటారు కూడా, అది ప్రోత్సాహనీయం. కానీ ఆ 10లో 1, 10లో 2 ఉన్నాయి కదా, ఆ వాళ్ళు నేను పలానా గురువు ద్వారా పూర్తి పొందాను, ప్రేరణ పొందాను, ఆయన దగ్గర తీసుకుంటాను అన్నప్పుడు దానిని ఎలాంటి స్థితిలో కూడా తిరస్కరించకుండా ప్రోత్సహించాలి. The scenario is changing. పరిస్థితులు మారి వచ్చింది. Previously it was like that. గురువు అయితే ఆ విధంగా ఉండింది, Now it is changing. ఇప్పుడైతే మారిపోతున్నాయి అన్ని కూడా. IDC is helping. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐడిసి అనేది కోర్సు ఒకటి వచ్చింది కదా. Okay. Thank you. So, in ISKCON disciple course, the sole decision of a disciple to take initiation should be on his own will. We can say few things because sometimes the aspiring disciples, they may not know to whom they should take initiation. But those guidelines, IDC as well as those who are in the managerial role, they can give it. But the responsibility of the disciple to whom he should take initiation, it should lie upon him and nothing should be forced. ఇప్పుడు ఆ ఐడిసి కోర్సులో కూడా మీరు గమనిస్తే ఎవరైతే ఆ కోర్సు చదువుతారో చదివినంతా అయిపోయిన తర్వాత కానీ ఏ గురువు దగ్గర దీక్ష తీసుకోవాలనే నిర్ణయం ఆ శిష్యుడి పైననే ఆ భక్తుల పైన ఆధారపడుతుంది. రెండోది కార్యక్రమ యాజమాన్యం కూడా దీక్ష గురించి తెలియజేసి వాళ్ళ దగ్గర దీక్ష తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలా చెప్పాలంటే పలానా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, తీసుకుంటావా లేదా, ఎవరి దగ్గర తీసుకున్న నిర్ణయం నీదే అని చెప్పి నిర్ణయం అర్థం తీసుకునే విధంగానే వాళ్ళు ప్రోత్సహించాలి. ఆ ఐడిసి కోర్సు అదే విధంగా ప్రోత్సహిస్తుంది. చివరికి ఏమవుతుందంటే అతనికి నేను ఏ గురువు దగ్గర తీసుకోవాలి దీక్ష అనేటువంటి నిర్ణయం నా నుండే అనేటువంటి అవగాహన అతనికి కలిగించి ప్రోత్సహించాలి. A father may bring bridegroom for his unmarried daughter, but to whom she should stretch her neck, it is for her to decide. Like that only. వరుడు తీసుకొస్తాడు తండ్రి, అయితే ఎవరికి తాళి కట్టడానికి తలవంచాలి అనేటువంటిది తను నిర్ణయించుకోవాలి, తండ్రి గారు. ஸோ யார்கிட்ட தீட்சை வாங்கணுங்கிறது சீடர்கள் தான் வந்து தேர்ந்தெடுக்க வேண்டும். பொதுவாக எந்த லீடர் பிரச்சாரம் செய்யறாங்க அவங்ககிட்ட பொதுப்படியாக எடுப்பாங்க. ஆனால் யார்கிட்ட தீட்சை எடுக்கணும்னு விரும்புகிறாங்களோ அதையும் தடுக்கக்கூடாது. ஸோ இந்த மாதிரியான நுணுக்கங்கள் எல்லாம் இஸ்கான் சீடர்களுக்கான வகுப்புலேயே வந்து கற்று தரப்படுகிறது. தீட்சை வந்து அவரவர்களுடைய சொந்த முடிவில் வந்து எடுக்கப்பட வேண்டும்னு சொல்லப்பட்டுள்ளது. அப்பா வந்து மாப்பிள்ளையை கூட்டு வந்தாலும் யாருக்கு கழுத்தை நீட்டதுங்கிறது அந்த பொண்ணு தான் வந்து முடிவு செய்யணும். அதே போல தீட்சையும் வந்து அவரவர்களுடைய முடிவுக்கே வந்து விட்டுவிட வேண்டும். ஹரே கிருஷ்ணா. Thank you.